హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే వచ్చాయి. 18 సీట్లు ఉంటేనే కదా ప్రతిపక్ష హోదా ఇస్తారు అనే విషయం వాళ్ళకి తెలుసు, మనందరికీ తెలుసు. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను. ఇంతకుముందు గతంలో రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు బీజేపీకి 3 సీట్లు, కాంగ్రెస్కి 7 సీట్లు అంటే నేను అప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను. వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష హోదా మాకు ఇస్తేనే కదా మేము మాట్లాడతాము. బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతున్నారు కదా, మాకు ఆ హోదా ఇస్తేనే మేము మాట్లాడడానికి వీలుంటుంది, చేయడానికి ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి సో కూటమి ప్రభుత్వం, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ RRR గారు వీళ్ళంతా కొంచెం పెద్ద మనసు చేసుకొని మా జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని మేము సగర్వంగా అడుగుతున్నామండి. తప్పేదన్నా ఉంటే క్షమించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.